బ్రేకింగ్ న్యూస్. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిషప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవమేనని, నిమిషప్రియ మరణశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఆఫీసు అధికారికంగా నిమిషప్రియ మరణశిక్ష రద్దు అయిందని ప్రకటించింది. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవమని తాజాగా తేలిపోయింది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ వార్తలన్నీ తప్పుడు అని పేర్కొంది. అలాగే నిమిషప్రియకు మరణశిక్ష రద్దు కాలేదని తేల్చి చెప్పేసింది. దీంతో నిమిషప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిషప్రియకు జూలై 16న మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెబుతోంది. దీంతో ఈ కేసు ఎలా ముగుస్తుందోనన్న ఉత్కంఠ అయితే నెలకొంది. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమెకు మరణశిక్ష రద్దు చేశారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవమేనని, నిమిషప్రియ మరణశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ ఇప్పుడు గట్టిగా వెల్లడించడం జరిగింది. అయితే భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఆఫీసు అధికారికంగా నిమిషప్రియ మరణశిక్ష రద్దు అయిందని ప్రకటించింది. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవం అని తాజాగా తేలిపోయింది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ వార్తలన్నీ తప్పుడు అని పేర్కొంది. అలాగే నిమిషప్రియకు మరణశిక్ష రద్దు కాలేదని తేల్చి చెప్పేసింది. దీంతో నిమిషప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.